నమస్తే నా పేరు కిరణ్ మై స్మార్ట్ సిటీ పడకొండకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబులో గూడు కట్టుకుంటుందన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని బాబు దోపిడీని నిలదీస్తా. అవినీతి మంత్రులను తక్షణం బర్తరఫ్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్. టీడీపీ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి కార్యాచరణ. ప్రతి ఓటరును కలుస్తామన్న ఎమ్మెల్యే వాసుపల్లి. రాష్ట్రంలోని 6 కార్పొరేషన్లు 6 మున్సిపాలిటీలకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలని పీసీసీ డిమాండ్ చేసింది. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు వెళ్లడం లేదని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన 173, 174 రాజ్యాంగంగా అధికరణ ప్రకారం ప్రతి 5 ఏళ్లకు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు నాయుడు తన అనుమానాలతోనే కోర్టులో కేసులు వేయించి అడ్డంకులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ అడ్డంకులన్నీ తొలగించి తక్షణం ఎన్నికలు నిర్వహించాల్సిందేనని స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ హవా మళ్లీ కొనసాగుతుందని జోషం చెప్పారు. పంజాబ్, గోవాతో పాటు ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడనున్నాయని తెలిపారు. బీజేపీకి ఈ ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు బెహ్రా భాస్కర్ రావు, గుంటూరు నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. అది ద్రోహం తప్పితే మరొకటి కాదు. కేవలం చిల్లర కాసుల కోసం ఇతరు కక్కుర్తి పడితే దానికి అంటున్నారు. పార్లమెంట్ లో అప్రూవ్ అయినటువంటి చట్టం కంటే రేపు కేబినెట్ నిర్ణయం గొప్పదా? చట్టం అవసరం లేదు అనేది అందరికీ తెలుసు. ఇది ప్రత్యేక హోదాకు గతంలో 11 రాష్ట్రాలు కాలేదు, కేవలం కేబినెట్ నిర్ణయం ద్వారా అయింది. అటువంటి దానికే దిక్కులేదు. ఈరోజు దుగిరాజపట్నం ఈరోజు మీ ప్యాకేజ్ లో లేదే. ప్రభుత్వానికి మొట్టికాయలు వేసినా కూడా ఈరోజు ప్రభుత్వం భయపడుతోంది, తెలుగుదేశం భయపడుతోంది, తెలుగుదేశం బీజేపీ భయపడుతూ ఉన్నాయి. ఎలక్షన్లు వస్తే ఖచ్చితంగా ఓడిపోతాము అనేటువంటి భయంతోనే వాళ్ళు ఎలక్షన్లు నిర్వహించడం లేదు. రేపు అసెంబ్లీలో అది కూడా ఒక చర్చకు రావాలి. 173, 174 రాజ్యాంగ అధికారంలో ఏవైతే అధికారాలు ఇచ్చినారో 5 సంవత్సరాలకు వస్తారు ఖచ్చితంగా జరగాలి, జరిగి తీరాలి. అసెంబ్లీ, పార్లమెంట్ ఏ విధంగా అయితే ఎలక్షన్లు జరుగుతాయో ఆ విధంగా జరిగి తీరాలి. పరోక్షంగా వీళ్ళు వాళ్ళ మనుషుల్ని ఓ సర్పంచ్ని కోర్టుకు పంపడమో లేకపోతే మరొక మండల్ ప్రెసిడెంట్ పంపడమో. రాష్ట్రంలో చంద్రబాబు రూపంలో రావణాసురుడి పాలన కొనసాగుతుందని నగర ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. ఆయన మంత్రివర్గం రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని, కరువును కూడా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత 4 మంత్రులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారనే విషయం తేలిందని అన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయన వియంకుడు మరో మంత్రి నారాయణలు విశాఖను దోచుకు తింటున్నారని ఆరోపించారు. జగన్పై కుట్రపూరితంగా కేసులు పెట్టారన్న విషయం మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టమైందని అన్నారు. చంద్రబాబుపై 25 కేసులు ఉన్నప్పటికీ వాటన్నిటిపైన స్టే తెచ్చుకున్నారని ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని, వీటిపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. ఇంతవరకు దేనికి కూడా విచారణ సిద్ధం కాకుండా ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా నేను ఆయన్ని సవాల్ చేస్తున్నాను. నిజంగా మీరు తప్పు చేయకుంటే మీ కేసుల మీద ఉన్న స్టే ఎత్తేయించి ఆ స్టేల విచారణ కనుక మీరు ముందుకు వస్తే మీరు నిర్దోష దోష అనేది కోర్టులు నిర్ణయిస్తే ఆ రోజు ప్రజలు మీ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎంత గొప్పోడంటే ఆయన తప్పుల మీద తప్పులు చేస్తాడు, ఆయన కొడుకు తప్పుల మీద తప్పులు చేస్తారు, కానీ వాటిని ఎవ్వరూ ప్రశ్నించకూడదు. ఈరోజు ఆయన క్యాబినెట్ మీరు చూస్తే తప్పులు చేసిన వాళ్ళకి, రాష్ట్రాన్ని దోచుకున్న వాళ్ళకి, అలాగే ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసేవారికి, ఆడవాళ్ళని హింసించే వారికి, ఇలాంటి వారికే క్యాబినెట్ లో అవకాశాన్ని ఇచ్చి ఏ విధంగా ఆ క్యాబినెట్ రావణాసురులతో నిండిపోయిందో మనం కళ్ళారా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ దేశంలోనే మరి 29 రాష్ట్రాలలో అందరు మంత్రుల మీద ఒక సర్వే జరిగితే 4 మంత్రుల మీద మరి క్రిమినల్
ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేయించిన వారిలో 4 తేలితే ఆ 4లో 2 మన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో ఉండటం మన దురదృష్టకరం. ఒకరేమో దేవినేని ఉమా, ఒకరేమో అచ్చెన్నాయుడు. వారి క్వాలిఫికేషన్ ఇదే. అందుకే వాళ్ళకి ఏ విధంగా దోచుకోవడానికి అవకాశం ఇచ్చారో మీ అందరూ కూడా చూడాలి. అలాగే ముఖ్యంగా చూస్తే ఆడవాళ్ళని హింసించే దాంట్లో టీడీపీ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్ విజయాన్ని కాంక్షిస్తూ విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నట్లు నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. దక్షిణ నియోజకవర్గంలోని 5400 మంది ఓటర్లు ఉన్నారని, వీరందరికీ రోజుకి 2 సార్లు ఫోన్ చేసే విధంగా కార్యాచరణ రూపొందించినట్లు చెప్పారు. 1000 మందికి మేము ఒకే రోజుని ఫోన్లు చేసే విధంగా మా యొక్క నెట్వర్కింగ్ పెట్టాము. చూస్తే మాకేంటంటే 5200 మాత్రమే ఓటర్లు ఉన్నారు. అంటే ఒక రోజుకే 4 సార్లు కాల్ చేసే ఒక యంత్రాంగం మా దక్షిణ నియోజకవర్గంలో ఏర్పాటు చేశాము. సో దీనివల్ల ఓటర్కి నేరుగా మాట్లాడే ప్రక్రియ, రెండోది 4 సార్లు ఇంటికి వెళ్ళి కలిసే ప్రక్రియ, అలాగే ఒక బైక్ ర్యాలీ కూడా పెట్టాము. 4 రోజులు కంటిన్యూస్గా బైక్ ర్యాలీ పెట్టాము. 3 వార్డులు చెప్పిన తీసుకొని ఏదైతే తక్కువ ఓటర్లు ఉన్నాయో ఎక్కువ ఓటర్లతో కలిపి ఆ రకంగా ఏంటంటే బైక్ ర్యాలీని ఏర్పాటు చేశాము. మొదటి బైక్ ర్యాలీ ఏమో 28వ తారీఖు నాడు దుర్గాలమ్మ గుడి. మా ఆనవాయితీ ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ కొబ్బరికాయ కొట్టి, అమ్మవారి దగ్గర కొబ్బరికాయ కొట్టి మేము మొదటి ప్రారంభం చేస్తాం. 9 గంటలకి అక్కడ స్టార్ట్ చేస్తాము. ఈ రకంగా ఓటర్ని, ఎందుకంటే ఒక రోడ్ మ్యాప్ కూడా వేస్తున్నాము వార్డులో అని, ఓటర్ని ఏ రకంగా, ఎందుకంటే ఓటర్కి డిస్టెన్స్ ఉంది కాబట్టి పాదయాత్ర చేయడం వల్ల ఏంటంటే మన టైం ఎక్కువగా అవుతుంది. కాబట్టి నేను నేరుగా వెళ్ళి కలాలనుకుంటే మొత్తం బైక్ మీద వెళ్తాము. సుమారు ఒక 100 బైక్స్ ని ప్రతి ఆ బైక్ ర్యాలీలో ఏర్పాటు చేస్తున్నాము. ఉత్తరాంధ్ర ఆకాంక్షల సాధన కోసం శాసన మండలి వేదికగా తాను పోరాడతానని ఎమ్మెల్సీ అభ్యర్థి వజ్రపర్తి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే తనకు ఏపీటీఎఫ్, వివిధ కార్మిక ఉద్యోగ సంఘాల మద్దతు లభించిందని అన్నారు. అలాగే కొన్ని విప్లవ పార్టీలు కూడా మద్దతు ప్రకటించాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర సంఘర్షణ సమితి అధ్యక్షునిగా అనేక సమస్యలపై పోరాడతానని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకిచ్చి గెలిపించాలని కోరారు. ఎక్స్ సర్వీస్ మెన్ సంఘం కూడా నాకు మద్దతు ఇవ్వటం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్కి సంబంధించినటువంటి అందరు వ్యక్తులు కూడా నాకు, అన్ని సంఘాలు కూడా మద్దతును తెలియజేశాయి. మరి ఇటువంటి వ్యక్తిగా, ఇన్ని సంఘాలు మద్దతు ఇచ్చే వ్యక్తిగా, ఈ ప్రాంతం వ్యక్తిగా, ఈ ప్రాంత సమస్యల మీద పోరాటం చేసే వ్యక్తిగా నన్ను అందరూ కూడా ఆదరించి మరి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. మరి అలాగే ప్రచార కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తూ శ్రీకాకుళంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసి అనేక ప్రాంతాలను పర్యటించి, అనేక సార్లు పర్యటించి, అనేక పర్యాయాలు పర్యటించి మరి ఉత్తరాంధ్ర అంతా కూడా సుదీర్ఘంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తూ ఉన్నాను. మరి నిన్న మన విశాఖ జిల్లా అయినటువంటి ఎన్ఏడి నుంచి సబ్బవరం, యలమంచిలి, మాకవరపాలెం, యలమంచిలి మరియు అనకాపల్లి అనేక చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా సందర్శించే, పాఠశాలలన్నీ కూడా సందర్శించడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. కొత్త వ్యక్తులైతే, ఈ సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తి అయితే, ఆ వ్యక్తి ఇంటలెక్చువల్ ఫోరంకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మంచిది. మరి ఈయన సమాజ సేవలో ఉన్నటువంటి వ్యక్తి, సమాజ సమస్యల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తి, ఒక సీనియర్ న్యాయవాది కనుక ఈయన తీసుకున్నట్లయితే ఈ బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆదరించడం జరుగుతుంది. మరి అలాగే అనేక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, అనేక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మరి ఈ ఒంటరివాడిగా, యాక్చువల్గా చెప్పాలంటే రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా, రాజకీయ వారసత్వం లేకుండా వచ్చినటువంటి వ్యక్తిగా నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి న్యాయవాది గడ్డపు శ్రీకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాకలో పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. అన్ని రంగాలపై అవగాహన తనను గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే మన పాత్రికేయులకంటూ ఒక జీతభత్యాలు అంటూ లేవు. ఏదైనా మనం ఇక్కడ ప్రోగ్రాంకి వెళ్తే మన సొంత ఖర్చులతో వెళ్తున్నటువంటి పాత్రికేయుల గురించి కూడా నేను ఒక మెమోరాండం తయారు చేసి, స్టడీ చేసి తప్పనిసరిగా శాసన మండలిలో నా వాయిస్ వినిపించాలని కూడా నేను అంటున్నాను. కనుక ఈ పట్టభద్రులు అనే ఎమ్మెల్సీ అనేది కేవలం ఎవరైతే డిగ్రీ చేసి, అది ఉద్యోగస్తుడు కానీ, నిరుద్యోగుడు కానీ,
లేదా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగి కానీ పడుతున్నటువంటి ఇబ్బందులను పరిగణలో తీసుకుని శాసన మండలిలోనే అది ప్రస్తావించాలి. అంతేగాని ఏదో రైల్వే జోన్ తెప్పిస్తున్నా అవన్నీ స్పాంటేనియస్గా మన తాలూకు మద్దతు ఉంటుంది. కానీ పట్టుబద్దులకు సంబంధించిన వరకు ఈ ఎమ్మెల్సీ కొన్ని పరిధి ఏంటంటే వాళ్ళ తాలూకు హక్కులను వెనుకబడిన కులాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల నాగిరెడ్డి విమర్శించారు. పార్టీ బీసీసీఎల్ ఆధ్వర్యంలో కణితి ఆర్హెచ్ కాలనీలో నిర్వహించిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయరని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ ప్రభుత్వం గద్దె దిగితేనే తప్ప జనానికి మేలు జరగదని, జగన్ నాయకత్వంలోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో పరదేశి తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం కూడా ఎక్కువ మంది 190 మంది బీసీలే ఉన్నారు. ఈ బీసీలకి మరి ఖచ్చితంగా స్టేట్లో ఏదైనా మీరు బీసీ సంఘ అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి గాజువాక నియోజకవర్గంలో బీసీలు ఎక్కువ ఉన్నారు కనుక దీనికి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వండి అని ఆయన రిక్వెస్ట్ చేసిన మీదట అతను జగన్ గారి ఆమోదంతో ఇవాళ వెల్లేటి రమణ గారిని 53వ వార్డులో ఉన్నటువంటి వ్యక్తికి స్టేట్లో బీసీ సంఘ ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇలా నియమించినందుకు మరి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలోని 12 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు తక్షణం ఎన్నికలు నిర్వహించాలి. ఓడిపోతామన్న భయం చంద్రబాబులో గూడు కట్టుకుంటుందన్న పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని బాబు దోపిడీని నిలదీస్తా, అవినీతి మంత్రులను తక్షణం బర్తరఫ్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే రోజా డిమాండ్. టీడీపీ బలపరిచిన బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల ప్రచారానికి కార్యాచరణ, ప్రతి ఓటరును కలుస్తామన్న ఎమ్మెల్యే వాసుపల్లి. ఇవి స్మార్ట్ సిటీ పడుకున్న విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.